కూటమిని బలహీనపరచకండి. నాకు చంద్రబాబు గారికి మధ్య అపారమైన అవగాహన ఉంది. మా మధ్య విభేదాలు లేదు, ఎటువంటి అరమరికలు కూడా లేవు. రాష్ట్రానికి బాబు గారి అనుభవం చాలా అవసరం. ఆ అనుభవంతోనే 7 లక్షల మంది రైతుల దగ్గర నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించి 9,300 కోట్ల రూపాయలు చెల్లించగలిగాం. ఆ అనుభవంతోనే 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు టెన్షన్ గా పింఛన్ ఇవ్వగలుగుతున్నాం. ఆ అనుభవంతోనే తల్లికి వందనం కింద 4,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఆ అనుభవంతోనే అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి పొట్టను నింపగలుగుతున్నాం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అనే డబుల్ డోస్ తో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పరుగులు పెడతా ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు గుర్తుపెట్టుకోండి, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకండి, ప్రత్యర్థుల ట్రాప్ లో పడకండి. జగన్ గుర్తుపెట్టుకో, పిఠాపురంలో కులాల మధ్య, మతాల మధ్య, కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు. నీకేదైనా ఉంటే నాతో తేల్చుకో. పిఠాపురం జోలుకొస్తే తోలు తీస్తా అని పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.